అప్పుల కోసం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బరి తెగించింది. ప్రైవేట్ కంపెనీకి 1.91 లక్షల కోట్ల ఖనిజ సంపదపై సర్వ హక్కులు దారాదత్తం చేసింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా బాండ్లు జారీ చేసి 9,000 కోట్ల రుణాన్ని సమీకరించడం కోసం 436 చిన్న తరహా గనులపై ప్రైవేటుకు పెత్తనం ఇచ్చింది. ఈ ప్రక్రియలో ఎవరూ ప్రశ్నించలేని లీజు, మైనింగ్ హక్కులను ప్రభుత్వం ప్రైవేటు వారికి ఇవ్వటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ గనుల్లో అక్రమ మైనింగ్ జరిగినా, పర్యావరణ ఉల్లంఘనలు చోటు చేసుకున్నా ప్రశ్నించడానికి వీల్లేని విధంగా రక్షణ కల్పించడం కలకలం రేపుతోంది. వీటితో పాటు భవిష్యత్తులో ఏవైనా తేడాలు వచ్చినా కూడా లీజు హక్కులను రద్దు చేసే అవకాశం ఉండకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. కనీసం అందులో మార్పులు చేయడానికి సైతం ఆస్కారం లేకుండా చేశారు. ఒకవేళ ప్రభుత్వం మారినా తర్వాత వచ్చే ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని మార్చకూడదని ఒప్పందంలో స్పష్టం చేశారు. ఏదైనా కారణాలతో బాండ్లకు సంబంధించిన మొత్తాన్ని చెల్లించలేకపోతే డీబెంచర్ ట్రస్ట్ ఆ ఖనిజాలపై మైనింగ్ హక్కులను వేరే వారికి బదిలీ చేసే హక్కు సైతం కట్టబెట్టారు. కేవలం 9,000 కోట్ల అప్పు కోసం ఇన్ని వెసులుబాట్లు ఇచ్చిన ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టినప్పుడు దానికి ప్రభుత్వమే జవాబుదారీగా ఉండాలి. భవిష్యత్తులో ఈ ఒప్పందంలో ఏవైనా ఇబ్బందులు, వివాదాలు వస్తే తర్వాత ప్రభుత్వం దానిపై ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిని కల్పించడం చట్ట విరుద్ధమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేటాయించిన లీజులపై గనుల శాఖకు పూర్తి అధికారాలు ఉంటాయి. మైనింగ్ నిబంధనలు ఉల్లంఘించినా, నిబంధనలు పాటించకపోయినా ఏ సమయంలోనైనా లీజును రద్దు చేసే అధికారం గనుల శాఖకు ఉంటుంది. కానీ ఈ ఒప్పందంలో అటువంటి ఆస్కారం లేకుండా చేశారు. ఆ గనుల తవ్వకాల్లో నష్టాలు వచ్చినా ప్రభుత్వమే భరించక తప్పదు అనేలా చేశారు. మరోవైపు ఇదే ఒప్పందంలో బాండ్లు కొనుగోలు చేసిన వారికి నేరుగా రాష్ట్ర ఖజానాను అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం అంగీకరించింది. ఈ విధానం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లేనని నిపుణులు అంటున్నారు. అప్పులు చెల్లించేందుకు డెబిట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్ తెరుస్తోంది ప్రభుత్వం. ఏపీ ఎండీసీకి వచ్చే ఆదాయాన్ని డిఎస్ఆర్ఏ ఖాతాలో జమ చేసి బాండ్లు కొనుగోలు చేసిన వారికి చెల్లింపులు చేస్తామని చెబుతోంది. ఒకవేళ డిఆర్ఎస్ఎస్ఏ ఖాతాలో నిధుల లభ్యత లేకపోతే ఆర్బీఐ ఫండ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధుల నుంచి తీసుకునే అధికారాన్ని బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తోంది. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ఖజానాపై ప్రైవేట్ వ్యక్తులకు ఇలా హక్కులు ఇవ్వలేదని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.